నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. బల్లో మనం దేవుని సన్నిధిలో పరీక్షించుకునే నిమిత్తం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యెషయా గ్రంథం 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. 589వ పేజీ 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్షావనముండును, దాన్ని గూర్చి పాడుడి. 3వ వచనం చదవండి. నాలుగవ వచనం, నా యందు క్రోధము లేదు, గచ్చపదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఆరవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నీ నమ్మకత్వాన్ని మా జీవితాల్లో మీరు కొనసాగింపజేసి తండ్రి, క్షేమకరంగా ప్రభా మా యొక్క యాత్రా జీవితంలో మరొక ప్రభుదినాన్ని అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికంటే మేము యోగ్యులం కాదు ప్రభా. మా జీవితాల పట్ల మీరు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, ఉన్నతమైనటువంటి ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు కాబట్టే ప్రభా మా జీవితాన్ని మీరు కొనసాగింపజేస్తున్నారు తండ్రి. అందుబట్టి మీకు ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దాసునైన నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి. నా సొంత జ్ఞానం కాదు ప్రభా, సొంత ఆలోచనలు కాదు ప్రభా. మీరు ఏ ఉద్దేశం మీద మీరు నన్ను ఇక్కడికి నడిపించినారో ఆ ఉద్దేశాన్ని ప్రభా నాతో మా అందరితో మీరు మాట్లాడమని కోరుకొంచున్నాను. ఈ సమయాన్ని దీవెనకరమైనటువంటి సమయంగా మీరు మార్చండి. మీ వాక్యాన్ని విధేయత చూపించి పశ్చాత్తాప హృదయంతో తండ్రి మా హృదయాలను మేము సరిచేసుకొని తండ్రి యోగ్యమైన రీతిగా ప్రభా నీ బలలో చేయగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుకొంచు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మన జీవితాల పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడ్డాడంటే, ఒక మనోహరమగు ఒక ద్రాక్షావనంలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మన జీవితాలని. ద్రాక్షావనం వేరు, మనోహరమైనటువంటి ద్రాక్షావనం వేరు. అన్ని ద్రాక్షావనాలు ఉంటాయి, కానీ దేవుడు ఈ ద్రాక్షావనాన్ని ఎట్లా ఉండాలని కోరుకున్నాడంటే, ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా నాకు కనబడాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంచేతన తెలుసా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకునేటువంటి సమయంలో ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నా స్వకీయ జనం అని అన్నాడు, నా ప్రతిష్ఠిత జనం అన్నాడు. సపరేట్ చేసుకున్నాడు దేవుడు. ఇంచేతన తెలుసా, వాళ్ళు ఈ లోకంలో ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా
ఉండాలి అనే ఉద్దేశం మీద దేవుడు ఆ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని చాలా పరిస్థితుల్లో కూడా దేవుడు అనుకున్నటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశానికి దేవుడు నడిపించాడు. నిన్ను నన్ను కూడా ఈ మనోహరమైనటువంటి ద్రాక్షావనం దేన్ని సూచిస్తుందంటే మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. నువ్వు అందరూ ప్రజల్లాగా నువ్వు జీవించడానికి వీల్లేదు. నీకంటూ కూడా ఒక ప్రత్యేకతతో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు ఎలా ఉండాలంటే అన్ని ద్రాక్షావనాల్లాగా అవి కూడా పూస్తాయి, అవి కూడా కాస్తాయి, కానీ నీలో ఒక పెక్యూలియర్ లైఫ్ని నేను చూడాలి. దేవుని ఒక ఆశ అది. అందుకని అలనాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకొని సెపరేట్ చేసి ఆ జనాంగాన్ని నడిపించాడో, నిన్ను నన్ను కూడా దేవుడు ఈ కాలంలో ఆ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని చెప్పేసి వారం వెంబడి వారం దేవుడు మనలతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ మనోహరమైనటువంటి ద్రాక్షావనాన్ని మన వ్యక్తిగత జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. రెండోది మన కుటుంబ జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. మూడోది మన సంఘ జీవితం కూడా చూపిస్తూ ఉంటుంది. సంఘం కూడా ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఉండాలని, మన కుటుంబం కూడా ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఉండాలని దేవుడు మనల్ని సపరేట్ చేశాడు. ఈ లోకంలో ప్రత్యేకింపజేసినాడు. ఈ లోకంలో ప్రతిష్ఠిత జనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో అలా ఉన్నటువంటి వనాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూడండి, అక్కడ రాయబడి ఉంది. 27వ వచనం చూడండి ఒకసారి. నీ వ్యక్తిగత జీవితాన్ని కానీ, కుటుంబ జీవితాన్ని కానీ, సంఘ జీవితాన్ని కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెంబర్ 1, 3లో చూడండి. అక్కడ యెహోవా అను నేను దానిని కాపు చేస్తా, నేను భద్రం చేస్తా, ప్రొటెక్ట్ చేస్తా. ఏం చేతున్నా తెలుసా? నువ్వు ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. నువ్వు నా కోసం నువ్వు జీవిస్తే నేను నిన్నేం చేస్తాను తెలుసా? ప్రొటెక్ట్ చేస్తాను, కాపుదల చేస్తాను నేను. మళ్ళీ కింద ఇంకో మాట రాయబడి ఉంది. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. దేవుని యొక్క కాపుదల, ఆయన భద్రతలో ఉన్నప్పుడు టైం కూడా మెన్షన్ చేశాడు. దేవుడు టైం మెన్షన్ చేశాడు. ప్రతి నిమిషము సారం తగ్గకోకోకుండా, దాంట్లో క్వాలిటీ తగ్గకోకోకుండా ఏం చేస్తాడంట? నీరు 24 hours వాటర్ని దేవుడు సప్లై చేస్తాడంట. 3 చూడండి. ఎవడునూ దాని మీదకి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. తన బిడ్డల ఎడల దేవుడు ఎందుకు అట్లా సెపరేట్ చేసుకున్నాడంటే, ఇటువంటి లైఫ్ని నా బిడ్డలు ఈ లోకంలో అనుభవించాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాలతోటి, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతోటి నా బిడ్డలు ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఎదగాలి. దేవుని యొక్క ఆశ అది. అందుకని అక్కడ రాయబడి ఉంది, కాపు చేస్తాను, నీరు కడతాను, ఎవరు రాకుండా కాపాడుతాను, దివారాత్రం నేను కాపాడుతాను. నేను అలనాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని కూడా దేవుడు అలానే కాపాడాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చి వారికి ఎక్కడ కూడా ఏ కొదువు లేకపోకుండా ఉన్న జనాంగంలో ఒక క్వాలిటీ జనాంగంగా ఆయన ఏర్పాటు చేసుకొని నడిపించాడు ఆ దేవుడు. దేవుడు తన ఉద్దేశాల్ని నీకు నాకు బయలుపరుస్తున్నాడు. అయితే ఆయన కాపు చేసేటువంటి జీవితం మనలో ఉందా? దేవుడు మన జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు
ఒక మనోహరమైనటువంటి ఆ ఒక ద్రాక్షావనంగా దేవునికి మనం కనబడుతున్నామా? రెండవది అక్కడ రాయబడి ఉంది, ఆయన నిజంగా మన వనాన్ని కాపాడుతా నీరు కడుతున్నాడా ప్రతి నిమిషము? మూడవది, దివారాత్రము మనకు ఆ భద్రతను ఇస్తున్నాడు అనేటువంటి ఆ నిశ్చయత నీ జీవితంలో అంత విశ్వాసంతో మనం జీవిస్తున్నామా? ఒకవేళ ఆ విధంగా జీవిస్తే నువ్వు భయపడాల్సిన అవసరంలా. నీ వనాన్ని దేవుడు అంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని అంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దేవుడు అంత భద్రం చేస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని అంత భద్రం చేస్తున్నాడు. దేవుడు నీ సంఘాన్ని దేవుడు అంత భద్రం చేస్తున్నాడు. దేవుడు ఒకవేళ ఆ విధంగా దేవుడు అనుకున్నటువంటి స్థాయిలో మనం జీవించకపోతే, దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన నుంచి ఏం కోరుకున్నాడంటే, దేవుడు ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వ్యవసాయం చేసేటువంటి ఆ యొక్క కాపుదల్లో మనం ఉన్నామా? ఒకవేళ లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ అటువంటి జీవితంతో గనక జీవించకపోయినట్లయితే మనం ఎలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు? మన నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒక ద్రాక్షావనంగా మారటానికి మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? దీంట్లోనే రాయబడి ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడో అక్కడ రాయబడి ఉంది, మళ్ళీ ఏం చేయాలో కూడా అక్కడ రాయబడి ఉంది. చూడండి, ఒకవేళ అటువంటి జీవితాన్ని గనక మనం జీవించకపోయినట్లయితే, రండి ఇప్పుడు 5వ వచనంలో మొదటి మాట చూడండి. 5వ వచనంలో మొదటి మాట, ఈలాగు జరగకుండా, తర్వాత మనం నేర్చుకుందాం. అయితే జనులు ఏం చేయాలంట? నన్ను ఆశ్రయించాలి. ఒక దేవుడు అనుకున్నటువంటి స్థానంలో మన జీవితాలు లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నీ సన్నిధిలో నా జీవితం ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా నువ్వు అనుకున్న స్థానంలో నాది కనబడలేదు అనుకుంటే, దేవుడు అడుగుతుంది ఒకటే, నిన్ను దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, ఆయన సన్నిధిలోకి చేరాలి, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఎటువంటి ఆశ్రయంలోకి వెళ్ళాలి తెలుసా? ఎటువంటి ఆయన యొక్క సన్నిధిలోకి నడవాలో చూడండి. అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొట్టమొదటిది, అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, జనులు నన్ను ఆశ్రయించాలి. ఈ ఆశ్రయంలో కూడా ఎలా దేవుణ్ణి ఆశ్రయించాలంటే, దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, 26వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఎలా ఆశ్రయించాలంటే, దేవుని సన్నిధిలో ప్రాణ ఆత్మ దేహాలు ప్రాణంతో ఆశ్రయిస్తూ, ఆత్మ కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ఆశ్రయించాలంటే, దేవుని సన్నిధిలో ఆసక్తితో దేవుని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఏంటి? ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలగాలి, ఆయన సన్నిధిలో మనం దేవునికి మనం విన్నవించుకోవాలి, ఆయన సన్నిధిలో మనం మన జీవితం ఎలా ఉందో ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం పరీక్షించుకోవాలి. ఆత్మతో ఆశతో ఆశ్రయించాలంట. ప్రభా నా జీవితం ఎలా ఉంది ప్రభా, ప్రభా నా యొక్క జీవితం, నా యొక్క నడవడిక ప్రభా నీ సన్నిధిలో నేను చూస్తున్నాను ప్రభా. ఆత్మతో ఆశతో దేవుని దగ్గరికి మనం ఎన్నిసార్లు మనం వెళ్ళగలిగినాం? దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. ఎటువంటి ఆత్మతో మనం వెళ్ళాలంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
ఎటువంటి ఆశతో మనం దేవుణ్ణి ఆశ్రయించాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో కూడా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించే విషయంలో కూడా, దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి విషయంలో కూడా, దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి విషయంలో కూడా ఎలా ఉన్నామంటే అంత ఆసక్తిగా మన జీవితం కనబడట్లా. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఆత్మలో ఆసక్తి కలిగి నా సన్నిధిని నువ్వు చేరాలని దేవుడు అడుగుతూ ఉంటుంటే మనం ఎలా ఉన్నామంటే ఆసక్తి విషయంలో ఎలా ఉన్నాం? మాంద్యులు. అంటే చూద్దాంలే, చేద్దాంలే, ప్రార్థన చేద్దాంలే, అంత అవసరమా? దేవుడు గత సంవత్సరం అంతా కూడా 11 నెలలు మనల్ని కాపాడుతూ వచ్చాడు. సంవత్సరం యొక్క చివరి మంత్లో మొదటి దినాన మనం చేరి ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించే విషయంలో ఆసక్తి కలిగి ఎంతో బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించామా? కానీ దేవుని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో చేసా? ఈ ఆసక్తి విషయంలోనేమో అశ్రద్ధ చూపుతూ ఉంటాము, కానీ దేవుని నుంచి ఏం కోరుకుంటామో తెలుసా? మనం ప్రభా నా యొక్క జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఉండాలి ప్రభా అని ఎక్స్పెక్ట్ చేస్తాం మన జీవితాన్ని. ప్రభా నా కుటుంబం కూడా అలా ఉండాలి ప్రభా, నా సంఘం కూడా అలా ఉండాలి ప్రభా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆత్మ విషయంలో మీరు ఆసక్తి లేదు. ఆ ఆసక్తి ఎలా ఉందంటే చాలా మందంగా ఉంది, అంత ఆసక్తి చూపించట్లా నువ్వు. అందుకనే దేవుని యొక్క కార్యాలని మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం. మనం దేవుని యొక్క ఆశయము మన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, మన యొక్క సంఘ జీవితాన్ని ఎలా దేవుడు కోరుకున్నాడంటే ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఉండాలి. నా బిడ్డలు ఈ లోకంలో ప్రత్యేకించా నేను, నా బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి ఒక మనోహరమైనటువంటి ఒక ద్రాక్షావనంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ ఆ అందుబాటుని మనం ఇవ్వలేనటువంటి స్థితిలో దేవుని సన్నిధిలో మనం కనబడుతున్నాం. మనం ఇంకా అక్కడ రాయబడి ఉంది ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? ఆత్మయందు తీవ్రత కలవారై. ఆసక్తి విషయంలో మనం అంత అశ్రద్ధ కలిగి ఉంటే ఆత్మలో తీవ్రత ఉండదు. దేవుడేమన్నాడు? ఆత్మలో ఆసక్తి కలిగి నన్ను ఆశ్రయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తీవ్రతతోటి మనం ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, సంఘ పరిచర్యలో కానీ, దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం అంత తీవ్రతతోటి మనం పరిచర్యను మనం ముందుకు తీసుకువెళ్తున్నామా? తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈ విషయాల్లో మనం ఎక్కడన్నా తప్పిపోయామా? దేవుడు ఏం కోరుకున్నాడంటే నన్ను ఆశ్రయించేటువంటి జనాంగం ఎలా ఉండాలంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు, ఆత్మలో తీవ్రత, ప్రార్థన ఎందు కానీ, వాక్య విషయంలో కానీ, మన యొక్క నడవడికలో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ, మన యొక్క సాక్ష్య జీవితంలో కానీ దేవుని కోసం అంత తీవ్రత కలిగి మనం జీవిస్తున్నామా? ఎందుచేతనంటే ప్రత్యేకించబడినటువంటి జనాంగం మనం. ఎంచేతనంటే ఆయన ప్రతిష్ఠిత జనం మనం. ఆయన మన జీవితాన్ని ఏం కోరుకున్నాడంటే ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తీవ్రత లేనటువంటి జీవితం ప్రభువుని మనం సేవిస్తున్నామా? ఇంకా అక్కడ రాయబడి ఉంది 12వ వచనం చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. నిరీక్షణ, నా దేవుడు ఉన్నాడు. అక్కడేం నేర్చుకున్నాం? ఒక మనోహరమైన ద్రాక్షావనాన్ని ఆయన ఏం చేస్తానన్నాడు? కాపు చేస్తానన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? భద్రం చేస్తానన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? దివారాత్రం దాన్ని నేను కాపాడుతానన్నాడు దేవుడు. ఎప్పుడు? నిరీక్షణ గలవారమై. రెండోది ఏముండాలి? ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించినప్పుడు
నీ జీవితం ఎలా కనబడుతుందో తెలుసా? దేవుని యొక్క కాపుదలను చూస్తావు, దేవుని యొక్క భద్రతను చూస్తావు, దేవుని యొక్క ఆయన యొక్క స్వారూప్యతలోకి మనం ఎదుగుతూ ఒక మనోహరమైనటువంటి సుందరవనంగా మనం దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉంటాం. అటువంటి ఆసక్తితో మనం జీవిస్తున్నామా? అలాంటి ఆశతో దేవుని సన్నిధికి మనం చేరుతున్నామా? పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం మన జీవితాన్ని. మన జీవితం ఈ లోకంలో ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక స్పెషల్ లైఫ్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొద్ది జీవితమే మనది, చాలా కొద్ది జీవితం ఇది. ఈ జీవితం అనేక మంది మీద మన జీవితం యొక్క ప్రభావితం చూపించగలగాలి. ఇతరులు మనల్ని చూచినప్పుడు ఒక మనోహరమైనటువంటి ఒక ద్రాక్షావనంగా కనబడాలని దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవుడు ప్రార్థనలో ఎలా ఉన్నావు, ఓర్పులో ఎలా ఉన్నావు, నిరీక్షణలో ఎలా ఉన్నావు, దేవుని యొక్క ఆసక్తి విషయంలో ఎలా ఉన్నావు నువ్వు? పరిశీలించుకుందాం మన జీవితాన్ని. దేవుడు అంటాడు, ఒకవేళ ఈ విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నేను నిన్ను కాపు చేస్తాను, నిన్ను భద్రం చేస్తాను, దివారాత్రం నిన్ను నేను కాచి కాపాడుతాను అన్నాడు దేవుడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా నేను చేస్తానన్నాడు దేవుడు. పరిశీలించుకుందాం. ప్రభువు బలలో మనం చేయివేసేటప్పుడు ఆత్మ యొక్క ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉన్నామా? ప్రార్థనలో దేవుని అనుకున్న రీతిలో ఆ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? నిరీక్షణ కలిగి ఓర్పుతో సహించుకొని దేవుని మనం సేవిస్తున్నామా అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అట్లా ఉన్నట్టయితే దేవుడు అన్నాడు, దాన్ని నేను నీరు కడతా, నేను దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటానంటున్నాడు దేవుడు. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రం దాన్ని నేను కాపాడుతానంటున్నాడు దేవుడు. నిర్ణయం మన చేతిలో ఉంది, ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. అటువంటి నిర్ణయంతో నీ జీవితాన్ని జీవించినట్లయితే ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా మారాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. రెండో విషయంలోకి వెళ్దాం. ఒకటి, జనులు నన్ను ఆశ్రయించాలి. రెండో భాగంలోకి వెళ్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఆయన సన్నిధిలో మనం ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే దేవుడు మన జీవితాల పట్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్తగా గమనించండి, నేను చదువుతాను చూడండి. 179వ పేజీ, 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇందాకేమో ప్రార్థనా జీవితాన్ని, ఆత్మ విషయంలో మన పరిచర్య ఎలా ఉందనేది దేవుడు జ్ఞాపకం చేస్తా, మీరు ప్రత్యేకించబడినటువంటి జనాంగం, మీరు మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు టచ్ చేస్తున్నాడు. ఏం టచ్ చేస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని నేను ఒక స్పెషల్గా ఈ లోకంలో మిమ్మల్ని నేను అనాయింట్ చేస్తే, మిమ్మల్ని నేను ఒక ప్రతిష్ఠిత జనంగా ఏర్పాటు చేసుకుంటే మన జీవితాలు ఎలా వెళుతున్నాయి అంటే కక్ష చేత. సో మెనీ రీజన్స్ ఉంటాయి దాంట్లో, చాలా రీజన్స్ ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఇది ఎక్కువగా డామినేట్ చేస్తాయి, చాలా ప్రభావితం చూపుతూ ఉంటుంది. రెండోది వృధాతిశయము. చాలా అద్భుతమైనటువంటి మాట అది. వృధా అయ్యేటువంటి అతిశయాన్ని మనం కలిగి ఉన్నాం అక్కడ.
అతిశయిస్తూ ఉంటాం. డబ్బును చూసి అతిశయిస్తూ ఉంటాం. మనకున్నటువంటి ప్రాపర్టీని చూసి అతిశయిస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం. దేవుడు అన్నాడు అవన్నీ వృధా, వేస్ట్. నేను అలా ఎక్స్పెక్ట్ చేయట్లే. నిన్ను నేను ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంలో ఉన్నప్పుడు ఇటువంటి జీవితాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. నేను పౌలు యొక్క జీవితంలో ఫిలిప్పీ సంఘానికి రాస్తా అక్కడున్న విశ్వాసులతో మాట్లాడుతూ పౌలు అన్నాడు, తన ఫిలిప్పీ సంఘంలో విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మీరు కక్ష చేతనైనా కానీ మీలో కొంత అతిశయం ఉంది. ఏంటి అతిశయం తెలుసా? పరీక్షించుకోండి. దేవుని బట్టి అతిశయిస్తున్నావా? ఈ నిర్మూలమయ్యేటువంటి దాని గురించి అతిశయించి అది వృధా, అది వేస్ట్, దాని గురించి నువ్వు అతిశయిస్తే చివరికి అది నిర్మూలం అయిపోయింది అది నీకు. మరి దేని నుంచి మనం అతిశయించాలి? దేని గురించి మనం ఆలోచించాలి? ఒక సుందరమైనటువంటి మనోహర ద్రాక్షావనంలో ఉన్నటువంటి బిడ్డలు మనం ఎలాంటి అతిశయం కలిగి ఉండాలంటే పౌలు దానికి కూడా చెప్తామన్నాడు. చూడండి అక్కడ పౌలులో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని అక్కడ జాగ్రత్తగా గమనించండి. దేని నుంచి మనం అతిశయించాలంటే 9వ వచనంలో క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైనటువంటి నీతి, క్రీస్తునందలి విశ్వాసమందైన నీతి మన జీవితంలో ఉండాలి. క్రీస్తులో నా నీతి ఇంత ఉంది, దాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. నేను మన ధనాన్నో మన యొక్క ప్రాపర్టీస్నో అవి నిర్మూలం అయిపోతాయి. ఏవి కూడా మనం తీసుకెళ్ళాం దేవుని దగ్గరికి. ఒకటే తీసుకెళ్తాం, నీ నీతిని, క్రీస్తులో ఉన్నటువంటి నీతిని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. అదొక్కటే తీసుకెళ్ళేది నిన్ను. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే అతిశయిస్తూ ఉంటాం మన జీవితంలో. కక్షలు, వృధాతిశయం. నువ్వు ఏది ఈ లోకంలో అతిశయించినా కూడా అదంతా వేస్ట్ అని చెప్తున్నాడు దేవుడు. నీ అతిశయం దేనిలో ఉండాలంటే క్రీస్తునందలి నీతి విషయంలో నీ అతిశయం ఉండాలి. ఎంత నీతిగా దేవుని కోసం నేను జీవిస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ లోకంలో ఆయన ఉద్దేశాలు నేను ఎంతవరకు నెరవేరుస్తున్నా నేను అని చెప్తూ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు. చూడండి 8వ వచనంలోకి రండి. అదే అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఏ జ్ఞానాన్ని పొందాలి? అక్కడ రాయబడి చూడండి, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఈ రెండు విషయాల్లో మన జీవితం అతిశయించగలగాలి. దేవునిలో నా నీతి ఎలా ఉంది, దేవుని గూర్చినటువంటి జ్ఞానం నా జీవితంలో ఎలా ఉంది. అపోస్తలుడైన పౌలు తను బ్రతికినటువంటి దినాలన్నీ కూడా ఈ రెండు విషయాల్లోనే తను బ్రతికాడు. మాట్లాడుతూ అంటాడు, నన్ను పోలి నేర్చుకోండి, మీరు నన్ను చూడండి, నేను దేవుని కోసం ఎలా జీవించా, నేను నన్ను పోలి మీరు నేర్చుకోండి, ధైర్యంగా చెప్పగలిగినాడు పౌలు. మన అతిశయం ఎలా ఉందంటే వృధాతిశయం. ఇంకా అక్కడ రాయబడి చూడండి, అక్కడ ఫిలిప్పీ పత్రికలో ఇంకా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. కక్ష చేతను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక ఏం కలిగి ఉండాలంట? వినయమైన మనస్సు గలవాడై. దీనత్వం తగ్గించుకోవటం, అవి మన జీవితంలో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. ఎందుకు మనల్ని ఈ లోకంలో దేవుడు సపరేట్ చేశాడంటే, ఎందుకు అలా సపరేట్ చేశాడంటే దీనత్వం కలిగి ఉండాలంతే. అందుకనే 2వ అధ్యాయంలో కూడా రాయబడి చూడండి, 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది,
క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. యేసు ప్రభువు వారిలో ఏం చూస్తున్నాం? దీనత్వాన్ని చూస్తున్నాం, తగ్గింపు జీవితాన్ని చూస్తున్నాం. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నిన్ను కాపుదల చేయాలన్నా, నీకు నీరు కట్టాలన్నా, దివారాత్రి నిన్ను భద్రం చేయాలన్నా దేవుడు ఏం కోరుకున్నాడంటే తగ్గింపు జీవితం. తగ్గించుకొని జీవించు. కక్ష చేతనైనా కానీ, వృధాతి సహితమునైనా వాటన్నిటిని విడిచిపెట్టు నువ్వు జీవితంలో. క్రీస్తును గూర్చినటువంటి నీతి, క్రీస్తును గూర్చినటువంటి ఆ జ్ఞానం నేను ఇంత పొందాను. నేను ఈ 2025వ సంవత్సరం నేను వెళ్ళబోతున్నప్పుడు, ప్రభా నేను ఇంత నీ నీతిని గూర్చి నేను ఇంత ఫుల్ ఫ్లెడ్జ్గా తయారయ్యాను. ప్రభా నీ గురించినటువంటి జ్ఞానం నా జీవితంలో నన్ను నడిపిస్తున్నావు ప్రభా, అందుబట్టి నేను అతిశయిస్తున్నాను ప్రభా. నువ్వు చెప్పనవసరంలా, నీ నీతి, నీ దేవుని గురించినటువంటి జ్ఞానం ఇతరుల మీద ఎంతో ప్రభావితం చూపించేది. యేసు ప్రభు వారు కూడా అంత తగ్గించుకొని జీవించబట్టే ఎంతో వేదన ఆయన అనుభవించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండి కూడా దూషించారు, ఉమ్ము పూశారు. ఆ శిలువ మీద ఆయన్ని ఎంతో భయంకరమైనటువంటి హింసను అనుభవించాడు. ఒక విషయం చెప్పమంటారా? ఆ రోజుల్లో చనిపోయిన తర్వాత సిలువేసేవాళ్ళు. యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? బతికుండగానే ఆయన సిలువేశారు. ఆయన్ని బతికుండగానే సిలువేశారు. ఏం చేద్దో తెలుసా? అంత తగ్గించుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నిన్ను ఒక మనోహరమైనటువంటి ద్రాక్షవనంగా నువ్వు నేను ఉండాలని దేవుడు అంత గొప్ప త్యాగం చేశాడు. ఆ గొప్ప దేవుడు ఏం చేశాడు? తండ్రి అయినటువంటి దేవుడు యేసుప్రభు వారు అంత చేస్తే, అక్కడ చూడండి దేవుని ఒక వాక్య భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం. అంత తగ్గించుకొని ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను ఏం చేశాడు? అధికముగా హెచ్చించాడు. ఎంత తగ్గించుకున్నాడు? ఎంత తగ్గించుకున్నాడో దేవుడు ఏం చేశాడు? అంత అధికంగా హెచ్చింపజేశాడు నిన్ను. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని ఉంటామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంత హెచ్చింపజేస్తాడు దేవుడు. కక్ష చేత ఏమి చేయలేం. నువ్వు అతిశయించేటువంటి ఏదైనా సరే వేస్ట్. అది దేవుడు అన్నాడు, తన్ను తాను తగ్గించుకో. దేవునికి అప్పచెప్పుకుందాం మన జీవితాన్ని. క్రీస్తు నందలి నీతి విషయంలో అతిశయిద్దాం మనం. యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలో మనం అతిశయిద్దాం మనం. తద్వారా ఏమైతే తెలుసా? ఆయన నిన్ను కాపు చేస్తాడు. తద్వారా ఏం చేస్తాడు తెలుసా? నీకు నీరు కడతాడు. తద్వారా ఏం చేస్తాడు తెలుసా? నీ చుట్టూ ఆయన దివారాత్రం కాపుదలు ఉంటాడు. ఒక మనోహరమైనటువంటి ఒక పెక్యులర్ లైఫ్ని దేవుడు ఈ లోకంలో నీలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2 విషయాలు చూచాం మనం. ఒకటి, ఆయన ఆశ్రయించాలి. రెండోది నేర్చుకున్నాం మనం, తగ్గింపు జీవితం కలిగి ఉండాలని నేర్చుకున్నాం మనం. మూడో విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. మనం 14వ వచనం మన జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని మిమ్మల్ని నేను ఒక సెపరేట్ లైఫ్ని నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నానంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఎందుకని నన్ను ఆశ్రయించాలి, ఎందుకు తగ్గించుకొని జీవించాలి, ఎందుకని ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా మనం మారాలని దేవుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, 14వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు. అక్కడ చూడండి, మనం ఎలాంటి జనం మధ్య ఉన్నామంటే, ఈ లోకంలో మిమ్మల్ని నేను సపరేట్ చేసినా కూడా
మీరు ఎలాంటి జనంతో ప్రతిరోజు ఆ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారంటే, మీరు ఎలాంటి జనంతో మీరు కలిసి తిరుగుతున్నారంటే, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తామంది. 14వ వచనం చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఎందుకు తగ్గించుకొని జీవించాలి? ఎందుకు దేవుని ఆశ్రయించాలి? ఈ లోకం బాగుందని దేవుడు అంటల్లా. మూర్ఖమైన వక్ర జనము మధ్య మనం నివసిస్తున్నాం. నివసించేటప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూడండి. అక్కడ 14వ వచనంలో, నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైనా దేవుని కుమారునగునట్లు ఎలా ఉండాలి? నిరపరాధులంగా ఉండాలి, కళంకం లేనటువంటి వ్యక్తులుగా ఉండాలి, తగ్గించుకొని జీవించాలి. అప్పుడు ఏమవుతాం? మనం దేవుని కుమారులు అవుతాం. ఆయన ద్రాక్షవనంలో ఉంటాం. ఆయన కాపుదల చేస్తాడు, ఆయన భద్రత చేస్తాడు మనల్ని. ఉంటూ అక్కడ ఏమన్నాడంటే చూడండి, అక్కడ సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అర్థమైందా అండి? మన జీవితంలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమే మన జనాంగం మధ్య ఒకలాంటి లైఫ్ని మనం చూపిస్తే దాని ప్రభావం రాబోయే తరాల మీద ఎంతో ప్రభావితం చూపించింది. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రభావితం అయితే చూపిస్తావో అంత ప్రభావితం నీ తరతరాలు కూడా అదే విధంగా వెళ్తారు. ఒకవేళ ఆ నిష్కలంకం లేనట్టు, ఆ కళంకం లేని జీవితం, ఆ తగ్గింపు లేనటువంటి జీవితం, తర్వాత ఆ యొక్క సొనుగులు ఇవన్నీ ఉంటే రాబోయేటువంటి తరాల వారు కూడా అదే విధంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభావం అంత చూపుతూ ఉంటుంది మన మీద. అందుకని దేవుడు అన్నాడు, జాగ్రత్తగా ఉండు. స్పిరిచువల్ లైఫ్లో విశ్వాసుల మధ్య జాగ్రత్తగా ఉండగలగాలి. బయటికి వెళ్ళినప్పుడు ఆ వక్ర జనాంగం మధ్య కూడా చాలా జాగ్రత్తగా జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ మీరు ఎలా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే అక్కడ రాయబడి చూడండి ఒకసారి. అక్కడ మనల్ని ఎలా దేవుడు ఉండాలని కోరుకున్నాడంటే 15వ వచనంలో, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఎలా కనబడాలంట? లోకమందు జ్యోతుల వలె కనబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన వనంలో ఉండాలి, నాదొక మనోహరమైనటువంటి వనంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు ఎలా కనబడాలంటే ఈ లోకంలో దేవుని యొక్క ప్రకాశించేటువంటి జ్యోతుల్లాగా మనం కనపడగలగాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో ఆయన ద్రాక్షవనాన్ని మనం అనుభవిస్తాం. అప్పుడు మాత్రమే ఆయన కాపుదలను మనం పొందగలుగుతాం. అప్పుడు మాత్రమే ఆయన యొక్క నీరు కట్టేటువంటి విధానాన్ని మనం అనుభవించగలుగుతాం. మనం పరిశోధించుకుందాం మన జీవితాన్ని. దేవుని యొక్క సన్నిధిలో వెళదాం. ఆయన సన్నిధిలో, ఆయన యొక్క వనంలో, ప్రభా నా జీవితం నిన్ను ఆశ్రయించేటువంటి స్థితిలో లేదు ప్రభా తగ్గించుకునేటువంటి జీవితం నేను కలిగి ఉండలేకపోతున్నాను ప్రభా. మూడోది ప్రభా, ఈ లోకంలో నువ్వు ఆశించిన రీతిగా ప్రభా ఒక జ్యోతుల్లాగా ఉండాలని నువ్వు ఆశపడతా ఉన్నావు ప్రభా. నాలో అట్టి జీవితం నాకు లేదు ప్రభా. దేవుడేమో ఇటువంటి జీవితాలను మనం కలిగి ఉంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఒక సుందరమైనటువంటి వనంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకనే 3 చూసాం, 4 చూద్దాం. చూడండి 4 దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు మన జీవితం పట్ల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం దేవుడు ఏం కోరుకుంటున్నాడు? 2వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం, మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే
మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి. ఎవరు చేయాలి? ప్రత్యేకించబడినటువంటి జనాంగం. దేవుడు మన పట్ల ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? ఏక ప్రేమ, ఏక మనస్సు, ఏక భావం. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ పరిచర్యలో కానీ ఎందుకు ఆ ఏక ప్రేమ, ఏక మనస్సు, ఏకభావం కలిగి ఉండాలంటే దేవుని యొక్క సంపూర్ణతని మనం, ఆయన యొక్క సంపూర్ణత నిశ్చయతని మనం కొనసాగింపచేయాలని, ఆయన చిత్తం నెరవేర్చబడాలని. ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏకభావం మన జీవితాల్లో ఉండాలి. కుటుంబంలో కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో ఆలోచించండి. తండ్రి ఒకలాగా చెప్పాడు అనుకోండి, భార్య దాన్ని రివర్స్గా మాట్లాడింది అనుకోండి, బిడ్డలు మళ్ళా రివర్స్గా మాట్లాడారు అనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? అక్కడేమన్నా ఏకత్వం ఉందా? అక్కడేమన్నా ఏకభావం ఉందా? అక్కడేమన్నా ఏక మనస్సు కలిగి జీవిస్తున్నట్ట? దేవుడు అంటున్నాడు, ఈ విషయాల్లో కూడా జాగ్రత్త పడదాం మనం. ఎందుకని పౌలు గారు అంత మాట్లాడుతూ ఉన్నారంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనం చూడండి. ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండదని. అక్కడ కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరెవరికి అక్కడ యెవొదియాను సుంటుకేను బ్రతిమాలుకొంచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచాను. ఎందుకని ఏకాత్మని, ఏక మనస్సుని, ఏకభావాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క సువార్త పరిచర్య జరగటం కోసం, నీ ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలని. దేవుడు అంత ఆశపడుతూ ఉన్నాడు. ఆయన స్వార్థ విషయంలో, శ్రమపడే విషయంలో ఏక మనస్సుని, ఏకభావం, ఏకాత్మను మనం కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు: 1, ఆయన ఆశ్రయించాలి. 2, తగ్గించుకొని జీవించాలి. 3, లోకంలో జ్యోతుల్లాగా మనం వెలిగి జీవించాలని. 4, ఏక మనస్సు కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వనం అప్పుడు ఎలా కనబడతా ఉంటుందంటే మనోహరమైనటువంటి ఒక సుందరవనంగా దేవుని కనబడతా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన దిగి వచ్చి ఏం చేస్తాడు? కాపు చేస్తాడు, భద్రం చేస్తాడు, ఆయన నీరు కడతాడు. ఒక సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి కాపుని దేవుడు మనకు దయచేస్తాడు. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ పరిచర్యలో కానీ దేవుడు అంత అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఆయన ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు కఠినంగా చేసుకున్నట్లయితే దేవుని ఒక వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. లేదండి, నా జీవితాన్ని నేను మార్చుకోను, నా జీవితం ఇక ఇదే అని నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా యందు క్రోధం లేదు, గచ్చ పొదలను బలు రక్కసి చెట్లును ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని నేను కాల్చివేస్తాను. నేను ఏమున్నాయి ఒక విశ్వాస యొక్క జీవితంలో? దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుందేంటో చూసాం మనం.
ఆ ద్రాక్షవనం ఎట్లా ఉండాలో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు నీరు కడుతున్నాడు, కాపు చేస్తున్నాడు, భద్రం చేయాలని ఆశపడతా ఉన్నాడు. కానీ దాని చుట్టూ ఏం మొలుస్తున్నాయి అంటే, అక్కడ చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో గచ్చ పొదలు, కఠినమైనటువంటి హృదయం, కఠినమైనటువంటి ఆ హృదయం, పశ్చాత్తాపం లేనటువంటి హృదయం, దేవుని యొక్క వాక్యాన్ని విన్నా కూడా ఆ కఠినం చేసుకునేటువంటి మనస్సు. మళ్ళీ అక్కడ రాయబడి ఉంది, ఇంకోటి రాయబడి ఉంది, బలురక్కసి చెట్లు. దేవుని యొక్క వాక్యం కాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి చెట్లు, ఆయన అనుకున్న రీతిలో ఆ ద్రాక్షవనం కాకుండా ఆ కలుపు మొక్కలు ఎన్నో మొలుస్తూ ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నిర్మూలన చేస్తాను అంటల్లా. దేవుడు అన్నాడు అక్కడ, నేను కాల్చివేస్తా, నేను కాల్చివేస్తా. దేవుడు మనల్ని ఎందుకు ఆయన ఈ జీవితాన్ని మన ఒక ప్రత్యేక జనంగా ఉంచుకున్నాడంటే, ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఉండాలి, మనం వృద్ధి చెందాలి, మన లైఫ్ ఎంతోమంది మీద ప్రభావితం చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందాలి. దేవుడు తన కార్యాన్ని తను జరిగిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, నేల మీద ఆయన సేద్యం చేస్తున్నాడు, ఆ ఆశీర్వాదం ఇస్తానే ఉన్నాడే. కానీ లోపలేమున్నాయి? గచ్చపొదలు ఉన్నాయి, బలురక్క చెట్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? 8వ వచనం చూడండి. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినడలా అది పనికిరాదని విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. నిర్ణయం మన చేతుల్లో ఉంది. నిజంగా ఆయన్ని ఆశ్రయిస్తున్నామా? నిజంగా తగ్గించుకొని మనం జీవిస్తున్నామా? నిజంగా లోకంలో ఆయన జ్యోతుల్లాగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? నిజంగా ఏకాత్మని ఏక మనసు కలిగి మనం జీవిస్తున్నామా? జీవించకపోయినట్లయితే దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరి మీద వర్షాన్ని కురిపిస్తాడు, అది ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. ఆయన ఎంతో మంచి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి వనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ మన జీవితంలో గచ్చ పొదలు, బలురక్క చెట్లు ఇంకా పెరిగితే ఆయన చూస్తూ ఊరుకుండలేను అంటున్నాడు దేవుడు. నిర్ణయం మన చేతిలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన అటువంటి పరిస్థితిలోకి ఆయన తీసుకెళ్లే దేవుడు కాదు మన దేవుడు. మనం మారాలి, ఒక సుందరమైనటువంటి ద్రాక్షవనంగా ఉండాలని దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఆశపడతా ఉన్నాడు, ఆయన వేదన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఏం కోరుకున్నాడంటే, దేవుడు నేను అలా ఉండాలని కోరుకోవట్లేదు. కానీ 27వ వచనంలో చూడండి, అక్కడ రాయబడి ఉంది 6వ వచనంలో, రాబోవు దినములలో మన జీవితం కనుక మారితే దేవుడు ఏం చేస్తానన్నాడు తెలుసా? రాబో దినములలో యాకోబు వేరు పారును. వేరు పారేటువంటి జీవితం. వేరు పారేటువంటి తెలుసా? వేరు పారేటువంటి తెలుసా? వేరు బయటికి కనబడదు, లోపల చొచ్చుకొని వెళ్ళిపోయేది. ఎంతో చెట్టుకి ఒక బలమైనటువంటి ఆ ఆయుధంగా లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయేది. ఎంత చొచ్చుకొని వెళ్ళిపోయిద్దో ఆ చెట్టు ఏమైతే తెలుసా? అంత బలంగా తయారయ్యి అంత పూత పూస్తుంది, అది అంత మంచి కాయల్ని అది కాస్తుంది. అది దేవుడు అంటున్నాడు, వేరు పారేటువంటి జీవితం మనం మార్చుకొని ఇశ్రాయేలు చిగిర్చి
పూయాలి నువ్వు. వారు భూలోకమును ఎలా చేయాలి? ఫలభరితంగా ఉండాలి. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిర్ణయం మన చేతుల్లో ఉంది. పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభా నా జీవితంలో ప్రభా ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉండలేకపోయానయ్యా, నిన్ను ఆశ్రయించేటువంటి జీవితం నాలో లేదయ్యా. రెండవది తగ్గింపు జీవితం. మూడవది ప్రభా ఈ లోకంలో నీ కోసం నేను సాక్షిగా జీవించేటువంటి ఆ స్పృహ నా జీవితంలో లేదయ్యా. ప్రభా ఏక మనస్సు, ఏకాత్మ, ఏకభావం నా జీవితంలో లేదేమో. దేవుడు అంటున్నాడు, ఒక సమయాన్ని ఇచ్చాడు నీకు నాకు. ఏం చేతులు తెలుసా? నా వనం, నా బిడ్డలు ఎలా ఉండాలంటే ఈ లోకంలో ఒక సుందరమైనటువంటి, ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనంగా ఉండాలని నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఆ కృప కలిగిన దేవుడు నిన్ను చిగురిచ్చాలని, వేరుపారేటువంటి జీవితాన్ని జీవించాలని, ఒక అద్భుతమైనటువంటి వనంగా మార్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వస్తే ఆయన ప్రేమ కలిగిన దేవుడు సమస్త పాపాన్ని ఆయన క్షమించి నిన్ను మళ్ళా ఒక చిగిర్చేటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. తల్లొంచుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో